గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మనకు ఆల్రెడీ సిలబస్ అనేది కవర్ అయిపోయింది కాబట్టి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూఆర్ గోయింగ్ విత్ ద రివిజన్ టాపిక్స్. సో ఈసీ వాళ్ళకి ట్రిపుల్ వాళ్ళకి ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ సేమ్ ఉన్నాయి కాబట్టి అవి రివిజన్ చేద్దాం అమ్మా. ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్. సో ఫస్ట్ వన్ మైక్రో ప్రాసెసర్ 8086 మైక్రో ప్రాసెసర్. ఇంట్రడక్షన్ టు 8086 మైక్రో ప్రాసెసర్. మనకి మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ CPU ఆన్ ఏ సింగిల్ చిప్. CPU ఆన్ ఏ సింగిల్ చిప్ అంటే ఒక సింగిల్ చిప్ లాంటిది ప్రాసెసర్ అనేది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సింగిల్ చిప్. The processor performs the arithmetical and logical operations, and also by using the registers we can store the data in microprocessor. మనకి మేజర్ గా మైక్రో ప్రాసెసర్ లో బ్లాక్స్ వచ్చేసరికి త్రీ బ్లాక్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ వన్ వచ్చేసరికి ALU యూనిట్ అని చెప్పేసి అంటాం, అంటే నథింగ్ బట్ ద అరిథమెటికల్ అండ్ లాజికల్ యూనిట్. సెకండ్ వన్ వచ్చేసరికి ప్రాసెసర్ యూనిట్, అంటే మనకి ఏవైతే రిజిస్టర్స్ ఉన్నాయో ఆ రిజిస్టర్స్ ని స్టోర్ చేసుకోవడం కోసం ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద రిజిస్టర్ యూనిట్. ప్రాసెసర్ యూనిట్ అనొచ్చు లేదా రిజిస్టర్ యూనిట్ అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంట్రోల్ యూనిట్, అంటే ఈ కంట్రోల్ యూనిట్ వచ్చేసరికి మనకి ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకుంటాం. సో మైక్రో ప్రాసెసర్ లో మేజర్ గా మనకు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెసర్ అనేది ఇలా ఉంది అంటే ఫస్ట్ వన్ ఏంటి, మనకి ALU అనేది ఉంటుందమ్మా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిజిస్టర్స్ యూనిట్ ఆర్ ప్రాసెసర్ యూనిట్. We can call it as registers unit or processor unit. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంట్రోల్ యూనిట్. ఈ ALU ని యూజ్ చేసుకొని మనకి అరిథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిజిస్టర్ యూనిట్, అంటే మనం ఏదైతే డేటా తీసుకొని ప్రోగ్రామ్స్ లో రిజిస్టర్ లో స్టోర్ చేసుకొని ఆ రిజిస్టర్స్ ని యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ రిజిస్టర్ స్టోర్ చేసుకోవడం కోసం మైక్రో ప్రాసెసర్ లో ఒక యూనిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్. ఈ కంట్రోల్ యూనిట్ ని యూజ్ చేసుకొని మనం ఈ ALU కానీ లేదా రిజిస్టర్స్ యూనిట్ ని కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. So microprocessor is nothing but it is used to perform the arithmetical and logical unit and registers unit and control unit. It is nothing but a single chip on the CPU and CPU on the single chip. Okay. So ఈ microprocessors లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇంటెల్ కంపెనీ ఇన్వెంట్ చేశారమ్మా. ఫస్ట్ మైక్రోప్రాసెసర్స్ వచ్చేసరికి మనకి ఇంటెల్ కంపెనీ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇంటెల్ కంపెనీ ఇంట్రడ్యూస్డ్ ద మైక్రోప్రాసెసర్స్. ఫస్ట్ వచ్చేసరికి 1971 లో 4004 అనే మైక్రో ప్రాసెసర్ ఇన్వెంట్ చేశారు. ఫస్ట్ వచ్చేసరికి 4004 అనే మైక్రో ప్రాసెసర్ ని 1971 లో ఇంటెల్ కంపెనీ వాళ్ళు ఇన్వెంట్ చేశారు. సో అది వచ్చేసరికి 4 బిట్స్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతాయి. ఇట్ పర్ఫార్మ్స్ విత్ ద 4 బిట్స్. 4 బిట్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మనకి అక్కడ. దాని ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 108 మెగాహెర్ట్జ్. 108 మెగాహెర్ట్జ్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ దాకా ఉంటుంది. అయితే దీంట్లో డ్రాబ్యాక్స్ ఏంటి అంటే మనకి స్పీడ్ అనేది. అసలు మనకి ప్రాసెసర్ అనేది ఏంటి లేదా అది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెసర్ అంటే మీకు మొబైల్ ఫోన్స్ ఉన్నాయమ్మా, చాలా మంది దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఆ మొబైల్ ఫోన్స్ లో ఆండ్రాయిడ్ 10.2 అని చెప్పేసి ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ వర్షన్స్ వస్తూ ఉంటాయి కదా. దాంతో పాటుగా మనకి ఒక ప్రాసెసర్ అనేది ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ అని కానీ లేదా కోర్ ప్రాసెసర్ అని కానీ, ల్యాప్టాప్స్ లో వచ్చేసరికి మనకి యూజ్ చేసే ప్రాసెసర్ ఇంటెల్ కోర్ i3 కానీ i5 కానీ i7 కానీ వీటన్నిటిని కూడా మనం ఏంటి అంటే వి కాల్ ఇట్ యాజ్ అ ప్రాసెసర్స్. ఈ ప్రాసెసర్స్ అనేది ఏం చేస్తుందంటే మనకి మనం ఒక ఏదైనా సిస్టమ్ తీసుకున్నప్పుడు ఆ సిస్టమ్ కి కావాల్సిన అరిథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తుంది. అండ్ దీంట్లో మనం ఏవైతే ఆపరేషన్స్ చేస్తున్నాం ఆపరేషన్స్ ని రిజిస్టర్స్ లో స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అంటే రిజిస్టర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. ఏదైతే మనకి డేటా ఉందో ఆ డేటాని రిజిస్టర్స్ లో స్టోర్ చేసుకోవడం కోసం ఏవైతే ఆ బ్లాక్స్ ఉన్నాయో వాటన్నిటిని కంట్రోల్ చేయడం కోసం ఒక ప్రాసెసర్ అనేది యూజ్ చేసుకుంటాం మనం. ఓకే. సో ఇది 4 బిట్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతుందని చెప్పేసి అన్నాం. అంటే ఈ 4 బిట్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు ర్యామ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ర్యామ్ ఉందమ్మా. ఆ ర్యామ్ లో మీరు 8 KB ర్యామ్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వస్తుంది, మీకు 8 GB ర్యామ్ అని చెప్పేసి అంటున్నారు, లేదా 4 GB ర్యామ్ అని చెప్పేసి అంటున్నారు మొబైల్స్ లో కానీ, లేదా ల్యాప్టాప్స్ లో వచ్చేసరికి 12 GB ర్యామ్ కూడా ఉంటుంది. మీకు 12 GB ర్యామ్ కూడా ఉంటుంది. అంటే ఏంటి అక్కడ
12 GB అని చెప్పేసి ఒక బిట్స్ ని ఇస్తున్నాం మీ అక్కడ 12 gigabytes ఆఫ్ సమ్ డేటాని సమ్ బిట్స్ ని ఇస్తున్నాం, మీ ఆపరేటింగ్ బిట్స్ ని ఇస్తున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మీ యూజ్ చేసుకునే బిట్స్ ని బేస్ చేసుకొని దీని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. ఇక్కడ ఏవైతే మనకి 4 KB అవ్వచ్చు, లేదా 4 GB అవ్వచ్చు, లేదా 8 GB అవ్వచ్చు, ఏదైనా కానీ ఆ బిట్స్ ని యూజ్ చేసుకొని ఎంత హై కెపాసిటీ ఉంటే అంత హై కెపాసిటీ వరకు మనకి పర్ఫామ్ అవుతుందని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, సో 1971 లో 4004 అనే మైక్రో ప్రాసెసర్ ఇన్వెంట్ చేశారు. 4 బిట్ ఆఫ్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ తో 4 బిట్స్ ఆపరేషన్స్ తోటి ఇన్వెంట్ చేశారు దాన్ని. అంటే అది ఓన్లీ 4 బిట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. దాని ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి మనకి 108 మెగాహెర్ట్జ్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుందమ్మా. 108 మెగాహెర్ట్జ్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 1972లో 8008 అనే మైక్రో ప్రాసెసర్ ని ఇన్వెంట్ చేశారు. 8008 అనే మైక్రో ప్రాసెసర్ ని ఇన్వెంట్ చేశారు. దానికి వచ్చేసరికి మనకి 8 బిట్స్ అనేవి 8 బిట్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్. నెక్స్ట్ దాని ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 200 మెగాహెర్ట్జ్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ. దాని తర్వాత మనకి 1974 లో 8080 అంటే 8080 అనే మైక్రో ప్రాసెసర్ ఇన్వెంట్ చేశారు. అది కూడా 8 బిట్స్ ఆఫ్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది అండ్ 3 మెగాహెర్ట్జ్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనకి ఏంటి అంటే చాలా మైక్రో ప్రాసెసర్స్ వచ్చినాయి అండ్ దాని ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ చేశారు. అంటే 108 మెగాహెర్ట్జ్, 200 మెగాహెర్ట్జ్. నెక్స్ట్ వన్ దాన్ని డిక్రీజ్ చేశారు 3 మెగాహెర్ట్జ్, 6 మెగాహెర్ట్జ్ అని చెప్పేసి డిక్రీజ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ చేశారు. కానీ ఎంత ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేసినా కానీ మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే స్పీడ్ అనేది లెస్ అవుతుంది. అది 4004 లో కానీ 8008 లో కానీ 8080 లో కానీ 8085 మైక్రో ప్రాసెసర్స్ లో కానీ. సో అందుకని చెప్పేసి ఒక సిగ్నిఫికెన్స్ ని తీసుకొచ్చేసి అంటే 8085 మైక్రో ప్రాసెసర్ లో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు వచ్చేసరికి ఎన్ని మైక్రో ప్రాసెసర్స్ అంటే 8080 కానీ లేదా 8008 కానీ 4004 కానీ ఇలా ఎన్ని మైక్రో ప్రాసెసర్ ని అలానే ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ చేశారు, బిట్స్ ని ఇంక్రీజ్ చేశారు. అయినా కానీ మీకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వట్ల, ప్రాసెసర్ లో స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు. అండ్ హీటింగ్ ఇష్యూస్ అనేవి వచ్చినాయి ఆ ప్రాసెసర్ లో, హీటింగ్ ఇష్యూస్ అనేవి జనరేట్ అయినాయి. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఒక సిగ్నిఫికెన్స్ ని తీసుకున్నారు. అంటే ఆ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఒక మైక్రో ప్రాసెసర్ కి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటే మైక్రో ప్రాసెసర్ అనేది దానికి ఎగ్జిక్యూషన్ యూనిట్ అనేది ఒకటి, నెక్స్ట్ వన్ వచ్చేసరికి బస్ ఇంటర్ఫేస్ యూనిట్ అనేది ఒకటి కనుక్కున్నాయమ్మా. అది 8086 మైక్రో ప్రాసెసర్ నుంచి ఇన్వెంట్ చేశారు. అంటే ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, మీ ఏవైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాయో లేదా ఏవైతే ఆ డేటా అనేది ఇస్తున్నాయో అది అవుట్పుట్ కి చాలా ఫాస్ట్ గా ఇచ్చేవాలి, ఎగ్జిక్యూట్ అవ్వాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బస్ ఇంటర్ఫేస్ యూనిట్ అని చెప్పేసి అన్నారు. బస్ ఇంటర్ఫేస్ యూనిట్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీ ఏదైతే డేటా ఉందో అంటే అది డేటాని సెండ్ చేసుకోవడం కానీ లేదా రిసీవ్ చేసుకోవడం కానీ ఏదైనా కానీ ఆపరేషన్స్ కెన్ బి పర్ఫార్మ్డ్ బై ద బస్ ఇంటర్ఫేస్ యూనిట్. అంటే ఈ బస్ ఇంటర్ఫేస్ ని యూనిట్ ని యూజ్ చేసుకొని మీరు డేటాని సెండ్ చేసుకోవచ్చు లేదా రిసీవ్ చేసుకోవచ్చు. అంటే దీని మీనింగ్ ఏంటి, డేటాని సెండ్ చేస్తున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి అంటే అదర్ ఎక్స్టర్నల్ డివైస్ ఏవైతే ఉన్నాయో వాటితోటి కూడా ఇంటర్ఫేస్ అవుతుంది. అంటే నథింగ్ బట్ ద కంపాటబుల్ అవుతుంది, అక్కడ మీకు కంపాటబుల్ అవుతుంది అంటే ఇంటర్ఫేస్ అవుతుంది. సో ఈ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ ని యూజ్ చేసుకొని ఈ మైక్రో ప్రాసెసర్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని సెండ్ చేసుకుంటున్నాయో ఎక్స్టర్నల్ డివైస్ కి అండ్ ఆ డేటాని రిసీవ్ చేసుకుంటున్నారు. సో అప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఎక్స్టర్నల్ డివైస్ తోటి కంపాటబుల్ అవుతుందని చెప్పేసి దాని మీనింగ్. నెక్స్ట్ ఏంటి, ఎగ్జిక్యూషన్ యూనిట్. ఈ ఎగ్జిక్యూషన్ యూనిట్ లో ఏం పర్ఫామ్ అవుతున్నాయి మీకు అంటే ఏవైతే మీరు ఆపరేషన్స్ ఇస్తున్నా ఆపరేషన్స్ మొత్తం పర్ఫామ్ అవుతుంది. ఓకే కరెక్టే, ఇక్కడ వరకు కనుక్కున్నారు. సో అప్పటి నుంచి మీకు 8086 మైక్రో ప్రాసెసర్ అనేది డెవలప్ అయింది, స్పీడ్ అనేది పెరిగింది. అంటే కంపేర్ టు 8085 అండ్ 8080 ఈ మైక్రో ప్రాసెసర్ తోటి కంపేర్ చేస్తే మీకు 8086 మైక్రో ప్రాసెసర్ అనేది స్పీడ్ పెరిగింది, చాలా పాపులర్ అయింది. ఎప్పుడైనా కానీ మనకి ప్రాసెసర్ అంటే ఏంటి, స్పీడ్ అనేది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ తీసుకున్నారు, మీ మొబైల్లో స్పీడ్ అనేది కానీ క్రోమ్ యూసేజ్ కానీ అప్లోడింగ్ స్పీడ్ కానీ డౌన్లోడింగ్ స్పీడ్ కానీ అలానే 8 GB ఆఫ్ ర్యామ్ అని చెప్పేసి కానీ స్టోరేజ్ కానీ ఎక్స్ట్రా ఉంటే ఇవన్నీ కూడా ఉంటే అంటే ఫోన్ అనేది స్పీడ్ ఉంటే మీరు యూజ్ చేస్తారు. లేదా అది హ్యాంగ్ అవుతుంది అంటే మీరు యూజ్ చేయలేరు.
సో అది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే మీకు మీరు తీసుకునే ప్రాసెసర్ మీద బేస్ అయి ఉంటుంది. అది ల్యాప్టాప్ కావచ్చు లేదా మొబైల్ కావచ్చు, మీరు తీసుకునే ప్రాసెసర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అందరూ మీరు ఏమనుకుంటున్నారు, 8 GB ర్యామ్ ఉంది, 1 TB హార్డ్ డిస్క్ ఉంది, నేను తీసుకుంటాను అది బాగుంటది అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ మీరు చూడాల్సింది ఏంటి, అక్కడ ప్రాసెసర్ అనేది చూడాలి. ఆ ప్రాసెసర్ ని బేస్ చేసుకొని ఈ ఏదైనా కానీ ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ అన్నయ్యేది. జస్ట్ మీకు 8 GB ర్యామ్ లేదా 1 TB ర్యామ్ అంటే అది ఓన్లీ మెమోరీ యూనిట్ మాత్రమే. అది ఓన్లీ మీకు మెమోరీ యూనిట్ మాత్రమే. అంటే ఒకటి ర్యాండమ్ గా యాక్సెస్ చేసుకోవడానికి, ఇంకోటి స్టోర్ చేసుకోవడానికి. ఏదైతే డేటా ఉందో ఆ డేటాని స్టోర్ చేసుకోవడానికి. దాంట్లో స్పీడ్ అనేది ఉండదమ్మా. ప్రాసెసర్ ని బేస్ చేసుకొని మీకు స్పీడ్ అనేది ఉంటుంది. ప్రాసెసర్ ని బేస్ చేసుకొని మీకు స్పీడ్ అనేది ఉంటుంది. మనం అసలు యామ్ అంటే ఏంటి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ టెంపరరీ డేటా స్టోరేజ్ డివైస్. యామ్ ఈస్ నథింగ్ బట్ ద టెంపరరీ డేటా స్టోరేజ్ డివైస్. అండ్ రామ్ అంటే ఏంటి, పర్మనెంట్ డేటాని స్టోర్ చేసుకోవడం కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఈ ప్రాసెసర్ కి ఆ ర్యామ్ అండ్ రామ్ అనేవి కొంచెం బూస్టప్ అనేది ఇస్తుంది, కానీ కంప్లీట్ గా స్పీడ్ అనేది వాటి మీదే డిపెండ్ అవ్వదు. ఓకేనా. సో మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఆ ప్రాసెసర్ బేస్ చేసుకునే రన్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జిక్యూషన్ యూనిట్ అండ్ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ అని చెప్పేసి అనుకున్నాం కదమ్మా. అయితే ఈ ఎగ్జిక్యూషన్ యూనిట్, బస్ ఇంటర్ఫేస్ యూనిట్ లో మనకి ఏంటి అంటే, వీటిని యూజ్ చేసుకొని స్పీడ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే, మనకి బస్ ఇంటర్ఫేస్ యూనిట్ లో వచ్చేసరికి ఈ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ లో సెగ్మెంట్ రిజిస్టర్స్ అనేవి యూజ్ చేశారు. సెగ్మెంట్ రిజిస్టర్ ఏదైనా కానీ మనకి రిజిస్టర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. సెగ్మెంట్ రిజిస్టర్ ని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ ఈ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ లో స్టోరేజ్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ లో మెమోరీ ఇంటర్ఫేసింగ్ అనేది కూడా జరుగుతుంది. మీకు ఇక్కడ మెమోరీ ఇంటర్ఫేసింగ్ అనేది కూడా జరుగుతుంది బస్ ఇంటర్ఫేస్ యూనిట్ లో. అండ్ అలానే ఎగ్జిక్యూషన్ యూనిట్ లో వచ్చేసరికి మీకు జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అండ్ పాయింట్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోవడం, ఫ్లాగ్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ ALU కూడా ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ యూనిట్. ప్రాసెసర్ లో మనం ఏదైతే ALU అని చెప్పేసి అనుకున్నామో ఆ ALU కూడా అథమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ కూడా మీకు ఇట్ ఈస్ అండర్ ద ఎగ్జిక్యూషన్ యూనిట్. ఎగ్జిక్యూషన్ యూనిట్ లో అదొక బ్లాక్ ALU అనేది కానీ లేదా కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్, సారీ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ కానీ లేదా పాయింట్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ యూనిట్ లో ఉంటుంది. అండ్ కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్స్ కానీ, ఇన్స్ట్రక్షన్ QE కానీ, మెమోరీ ఇంటర్ఫేసింగ్ కానీ ఇదంతా ఏంటంటే బస్ ఇంటర్ఫేస్ యూనిట్ లో ఉంటుంది. ఈ మొత్తానికి మీకు ఏంటి అంటే ఒక బస్ అనేది ఉంటుంది. ఆ బస్ అనేది ఏం చేస్తుందంటే మీకు ఇంటర్నల్ గా ఏదైతే డేటా ఉందో ఆ డేటాని రిసీవ్ చేసుకుంటుంది. ఫస్ట్ అనేది ఆ డేటాని రిసీవ్ చేసుకుంటుంది. ఆ డేటాని స్టోర్ చేసుకొని, అంటే రిసీవ్ చేసుకొని ఎక్స్టర్నల్ డివైస్ తోటి కంపాటబుల్ చేసుకున్నప్పుడు కానీ లేదా ఎక్స్టర్నల్ డివైస్ తోటి ఇంటర్ఫేస్ చేసుకున్నప్పుడు కానీ మనకి ఆ డేటా అనేది సెండ్ చేసుకోవడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ జరుగుతుంది. మీకు మైక్రో ప్రాసెసర్ అంటే నథింగ్ బట్ ఆ ప్రాసెసర్ ని బేస్ చేసుకుని మనకి దాంట్లో ఏదైనా, అది వెదర్ మేబీ మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఏదైనా కానీ దాంట్లో ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ అవుతాయి. ఇట్ ఈస్ లైక్ ఏ హ్యూమన్ బ్రెయిన్. ప్రాసెసర్ ఇస్ నథింగ్ బట్ ద హ్యూమన్ బ్రెయిన్. అంటే నీకు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ కావాలో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మైక్రో ప్రాసెసర్ సెండ్ చేస్తుంది. అది ఏదైనా కానీ ప్రాసెసర్ సెండ్ చేస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఏ హ్యూమన్ బ్రెయిన్. అంటే డేటాని రిసీవ్ చేసుకోవాలన్నా కానీ లేదా డేటాని సెండ్ చేసుకోవాలన్నా కానీ బై యూజింగ్ ద ప్రాసెసర్ మాత్రమే, తోటి మాత్రమే జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫీచర్స్ ఆఫ్ ద మైక్రో ప్రాసెసర్. అంటే ఈ మైక్రో ప్రాసెసర్ ఇన్వెంట్ చేశారు. ఇన్వెంట్ చేసిన తర్వాత ఈ మైక్రో ప్రాసెసర్ లో మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ మైక్రో ప్రాసెసర్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ చిప్ అమ్మా. ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ IC, అంటే ఇంటిగ్రేటెడ్ చిప్ అని చెప్పేసి అంటారు. ఆ ఐసీలో ఏంటి అంటే ఇది 40 పిన్ డ్యూయల్ లైన్ ప్యాకేజ్ అని చెప్పేసి వచ్చింది. దానికి ఆ ఐసీకి 40 పిన్ డ్యూయల్ లైన్ ప్యాకేజ్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ 40 పిన్ డ్యూయల్ లైన్ ప్యాకేజ్ అంటే డిప్ ప్యాకేజ్, నథింగ్ బట్ డిప్ అని చెప్పేసి అంటాము. అంటే లెఫ్ట్ సైడ్ 20 పిన్స్ ఉంటాయి, మీకు రైట్ సైడ్ 20 పిన్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ 20 పిన్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి 20 పిన్స్ ఉంటాయి. ఫస్ట్ మైక్రో ప్రాసెసర్ ఇదేంటి అంటే మనకి 16-బిట్ మైక్రో ప్రాసెసర్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ 16-బిట్ మైక్రో ప్రాసెసర్. అంటే మీకు ఇప్పుడు దాకా వచ్చిన 8080 కావచ్చు, 8085 కావచ్చు, 4004 కావచ్చు, లేదా 8008 కావచ్చు, ఏదైనా కానీ మీకు ఏంటి అంటే ఓన్లీ 8-బిట్ మైక్రో ప్రాసెసర్స్ మాత్రమే. కానీ ఇదేంటి అంటే మీకు 16-బిట్ మైక్రో ప్రాసెసర్. ఏదైతే ఈ 16-బిట్ మైక్రో ప్రాసెసర్ ఉందో అది దాని స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే మనకి ఇది ఏంటి అంటే
దీని నుంచి ఒక ఇమేజ్ అనేది వచ్చింది. ఆ ప్రాసెసర్ అనేది ఏంటి, ఇట్ పర్ఫార్మ్స్ ద ఆపరేషన్స్ వెరీ స్పీడ్లీ, అంటే మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిలే టైం అనేది తక్కువ ఉంటుంది దీంట్లో. ఏదైతే ఈ మైక్రో ప్రాసెసర్ ఉందో మైక్రో ప్రాసెసర్ లో డిలే టైం అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఇంకొకటి బ్లైండ్ గా గుర్తుపెట్టుకున్నామా, మనకి మైక్రో ప్రాసెసర్ అంటే ఓన్లీ నేను ఏదైతే 3 యూనిట్స్ చెప్పానో ఆ 3 యూనిట్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఏఎల్యు, రిజిస్టర్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్. మెమొరీ కూడా మనకి ఎక్స్టర్నల్ గానే కనెక్ట్ చేసుకోవాలి మైక్రో ప్రాసెసర్ లో. మైక్రో ప్రాసెసర్ లో ఏవైతే మనకి మెమొరీ ఉంటుందో ఆ మెమొరీ అంటే ర్యామ్ గానీ రోమ్ గానీ స్టాక్ మెమొరీ అవ్వచ్చు, ఏదైనా కానీ స్టాక్ మెమొరీ అఫ్ కోర్స్ మనం దీంట్లో యూజ్ చేయం, కాకపోతే మెమొరీ అనేది ఏదైనా కానీ మన ఎక్స్టర్నల్ గానే కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంటరప్ట్స్ కూడా మనకి ఎక్స్టర్నల్ గానే కనెక్ట్ చేసుకోవాలి. ఏవైతే పే ఫైల్స్ ఉన్నాయో ఇంటరప్ట్స్ కానీ టైమర్స్ కానీ ఏవైతే ఎక్స్ట్రా పే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎక్స్టర్నల్ గానే కనెక్ట్ చేసుకోవాలి. మైక్రో ప్రాసెసర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సింగిల్ చిప్. ఆ సింగిల్ చిప్ లో ఉండేది ఏంటి, మనకి అథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయడం కోసం ఏఎల్యు అనే యూనిట్, నెక్స్ట్ రిజిస్టర్స్ స్టోర్ చేసుకోవడం కోసం రిజిస్టర్స్, డేటా స్టోర్ చేసుకోవడం కోసం రిజిస్టర్స్ యూనిట్, నెక్స్ట్ కంట్రోల్ యూనిట్. ఈ 3 మాత్రమే మీకు మైక్రో ప్రాసెసర్ అంటే. ఓకే, ఇది సిపియు అని చెప్పేసి ఎందుకు అంటారు అంటే అది సిపియు తో పాటుగా స్పీడ్ అనేది జనరేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్రాసెసర్ లేకపోతే సిపియు కి మీనింగ్ అనేది ఉండదు. కాబట్టి అందుకని చెప్పేసి ఇట్ ఈస్ లైక్ సిపియు అని చెప్పేసి అంటారు. సిపియు అనే సింగిల్ చిప్ అని చెప్పేసి అంటారు, అంతేగాని సిపియు ఇది ఒకటి కాదు. ఓకే, ఇంకోటి ఏంటి అంటే మైక్రో ప్రాసెసర్ లో ఓన్లీ 3 బ్లాక్స్ మాత్రమే ఉంటాయి. మైక్రో కంట్రోలర్ లో ఏంటి అంటే మనకి ఏవైతే నేను ఇప్పుడు మెమొరీ కానీ ఇంటరప్ట్స్ అని చెప్పేసి కానీ పే ఫైల్ డివైస్ చెప్పానో అవన్నీ కలిపి మైక్రో కంట్రోలర్ లో ఉంటాయి. అంటే మైక్రో ప్రాసెసర్ లో మీకు ఇంటిగ్రేట్ అయ్యేది ఏంటి, ఓన్లీ ఏఎల్యు అనేది, రిజిస్టర్స్ యూనిట్ అనేది అండ్ కంట్రోల్ యూనిట్ అనేది ఇంటిగ్రేట్ అయ్యి అదొక చిప్ లాగా వస్తుంది. అండ్ మైక్రో కంట్రోలర్ అంటే ఏంటి, మెమొరీ ఉంటుంది, మైక్రో ప్రాసెసర్ ఉంటుంది, పే ఫైల్స్ లైక్ టైమర్స్, కౌంటర్స్, ఇంటరప్ట్స్, ఏవైతే ఆ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ ఇవన్నిటితో పాటుగా ఇంటిగ్రేట్ అయ్యి వస్తుంది ఒక చిప్ లాగా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్. మైక్రో ప్రాసెసర్ కి మైక్రో కంట్రోలర్ కి అదే డిఫరెన్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి దీంట్లో ఫిజికల్ మెమొరీ అనేది ఇన్వెంట్ చేసాము 8086 మైక్రో ప్రాసెసర్ లో. ఫస్ట్ వన్ ఏంటి మనకి, ఇట్ ఈస్ ఏ 16-bit మైక్రో ప్రాసెసర్ ఫస్ట్ ది. సెకండ్ వన్ ఏంటి, ఇట్ ఈస్ అవైలబుల్ విత్ ద 40-pin డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్. అంటే ఏంటి, 40-pin ప్యాకేజ్ తోటి వస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే 1 MB ఆఫ్ మెమొరీ అనేది దీనికి ఫిజికల్ మెమొరీ అనేది ఉంటుంది. 1 MB ఆఫ్ ఫిజికల్ మెమొరీ అనేది ఈ మైక్రో ప్రాసెసర్ లో ఉంటుంది. ఆటోమేటిక్ గా మెమొరీ ఇంక్రీజ్ అయింది అంటే మనకి స్టోరేజ్ డివైస్ కూడా ఇంక్రీజ్, అంటే స్టోరేజ్ ఇక్కడ మెమొరీ అనేది ఏంటి మనకి ఎక్స్టర్నల్ గానే కనెక్ట్ చేసుకోవాలి. ఆ ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసుకునేది మనం ఇంక్రీజ్ చేసాం అంటే 1 MB ఆఫ్ మెమొరీని ఇంక్రీజ్ చేసుకున్నాం. 1 MB ఆఫ్ మెమొరీ ఉంది అంటే ఆటోమేటిక్ గా మనకి ఏంటి స్టోరేజ్ అనేది పెరుగుతుంది. అక్కడ స్టోరేజ్ అనేది పెరిగింది అంటే మనకి ఎక్స్ట్రా ఏవైతే ఇంటరప్ట్స్ ఉంటాయో లేకపోతే ఏదైతే అడ్రస్ బస్ కానీ డేటా బస్ కానీ వాటిలో ఉన్న డేటాని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, దీంట్లో కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో వచ్చేసరికి 20-bit అడ్రస్ బస్ అనేది ఉంటుంది అండ్ 16-bit డేటా బస్ అనేది ఉంటుంది. 20-bit అడ్రస్ బస్ అండ్ 16-bit డేటా బస్ అనేది ఉంటుంది. అలానే ఈ మైక్రో ప్రాసెసర్ ఇన్వెంట్ చేసినప్పుడు మనకి రిజిస్టర్స్ అనేవి కూడా దీంట్లో ఇచ్చారు. అంటే రిజిస్టర్స్ అంటే ఏంటి, దీస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. ఆ రిజిస్టర్స్ ని యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్స్ పర్ఫామ్ చేస్తున్నాం ఇక్కడ. ఎందుకు అంటే మనకి ఏదైతే డేటా ఉందో మనం డేటాని ఇక్కడ 3 types లో కేటగరైజ్ చేస్తాం. ఆ డేటా ఏంటి, వెదర్ మేబీ రిజిస్టర్స్ లో ఉండొచ్చు లేదా ఇమీడియట్ డేటాలో ఉండొచ్చు, అంటే మనం డైరెక్ట్ గా డేటా అనేది రిప్రజెంట్ చేసుకోవచ్చు, లేదా మెమొరీ లొకేషన్ లో ఉండొచ్చు. మూడింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 12H అనే డేటాని తీసుకుంటున్నాను. ఇక్కడ 12H అనే డేటాని తీసుకుంటున్నాను. రిజిస్టర్స్ అంటే ఏంటి, మనకి ఏమేమి రిజిస్టర్స్ ఉన్నాయి, ఏఎక్స్ కావచ్చు, బిఎక్స్ కావచ్చు, సిఎక్స్ కావచ్చు, డిఎక్స్ కావచ్చు, ఏదైనా కానీ రిజిస్టర్స్ ఫార్మాట్ లో తీసుకుంటే అది రిజిస్టర్ అని చెప్పేసి అంటాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద డేటా. అంటే ఇది వచ్చేసరికి మనకి ఇమీడియట్ డేటా అవుతుంది, ఇది వచ్చేసరికి మనం రిజిస్టర్స్ లో డేటాని స్టోర్ చేసుకుంటున్నట్టు దాని మీనింగ్. అంటే దీస్ ఆల్ ఆర్ కాల్డ్ ద ఆపరెంట్స్. దీస్ ఆల్ ఆర్ కాల్డ్ ద ఆపరెంట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెమొరీ లొకేషన్ అంటాం. అంటే మనకి ఇప్పుడు 1 MB ఆఫ్ ఫిజికల్ మెమొరీ ఉంటే ఆ ఫిజికల్ మెమొరీ అనేది మనకి బ్యాంక్స్ గా డివైడ్ అవుతుంది. ఈవెన్ బ్యాంక్, ఆడ్ బ్యాంక్ గా డివైడ్ అవుతుంది. ఆ ఈవెన్ బ్యాంక్, ఆడ్ బ్యాంక్ లో ఏంటి మనకి పర్టికులర్ మెమొరీ లొకేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కనుక చూసినట్టయితే 00F నుంచి ఒక బ్యాంక్ అనేది 7F దాకా స్టార్ట్ అవుతుంది. 7F దాకా ఉంటుంది ఒక బ్యాంక్ లో. అయితే ఏదో ఒక బ్యాంక్ లో, అంటే ఈ బ్యాంక్ లో ఏదైతే మెమొరీ లొకేషన్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్
50H అని ఇస్తాను. ఇక్కడ ఒక మెమరీ లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 50H అంటాను. అంటే ఈ 50H అనేది ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద మెమరీ లొకేషన్. అంటే డేటాని నేను ఈ మెమరీ లొకేషన్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఏదైతే నాకు డేటా ఉందో ఆ డేటాని ఈ మెమరీ లొకేషన్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మెమరీ లొకేషన్. ఫస్ట్ వన్ ఏంటి, మనం ఆపరెంట్స్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఇమీడియట్ డేటాలో రిప్రజెంట్ చేసుకోవచ్చు, లేదా ఒక రిజిస్టర్ లో స్టోర్ చేసుకొని అలా రిప్రజెంట్ చేసుకోవచ్చు, లేదా ఒక మెమరీ లొకేషన్ లో స్టోర్ చేసుకోవచ్చు. మెమరీ లొకేషన్ లో స్టోర్ చేసుకోవచ్చు. సో మనం ఇట్లా ప్రోగ్రామ్స్ రాస్తాం 8086 మైక్రో ప్రాసెసర్ లో వచ్చేసరికి. ఓకే, సో దీనికి 20 బిట్ అడ్రస్ బస్ ఉంటుంది, 16 బిట్ డేటా బస్ ఉంటుంది, 4 జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఉంటాయి. సో దీని దగ్గర నుంచి మనకి రిజిస్టర్స్ అనేవి ఇన్వెంట్ చేసింది ఫర్ దిస్ పర్పస్. రిజిస్టర్ లో డేటాని స్టోర్ చేసుకొని మన ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి రిజిస్టర్స్ అనేవి దీంట్లో ఇన్వెంట్ చేస్తారు. సో మనకేంటి జనరల్ పర్పస్ రిజిస్టర్స్, సెగ్మెంట్ రిజిస్టర్స్, పాయింట్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్, ఫ్లాగ్ మ్యానిపులేషన్ రిజిస్టర్స్, ఇవన్నీ కూడా మెయిన్ రిజిస్టర్స్ ఇన్ ద 8086 మైక్రో ప్రాసెసర్. ఆ 4 జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఏంటమ్మా, మనకి ఏఎక్స్ రిజిస్టర్ అంటాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి అంటే అక్యూములేటర్ రిజిస్టర్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిజిస్టర్. ఈ అక్యూములేటర్ రిజిస్టర్ లో ఏం చేస్తున్నాం, మనం ఏదైతే డేటా ఉందో ఆ డేటాని స్టోర్ చేసుకుంటున్నాం. ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మనం స్టోర్ చేసుకుంటున్నాం. డేటాని స్టోర్ చేసుకొని దాని నుంచి ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి అక్యూములేటర్ రిజిస్టర్ తర్వాత మనకు ఉంది ఏంటమ్మా, ఆఫ్సెట్ రిజిస్టర్ అంటే బిఎక్స్ రిజిస్టర్. ఆఫ్సెట్ రిజిస్టర్ అంటే బిఎక్స్ రిజిస్టర్. ఆఫ్సెట్ రిజిస్టర్ ని అండ్ అక్యూములేటర్ రిజిస్టర్ ని యూస్ చేసుకొని మనం ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ ఇట్లాంటివి పర్ఫామ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, సిఎక్స్ రిజిస్టర్ అంటే నథింగ్ బట్ ద కౌంటర్ రిజిస్టర్. ఈ కౌంటర్ రిజిస్టర్ లో మనం ఏం చేస్తామంటే ఇన్ కేస్ షిఫ్ట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు కానీ, రొటేట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు కానీ అవి ఎన్ని టైమ్స్ షిఫ్ట్ అవుతున్నాయి, ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతున్నాయి అని చెప్పేసి ఆ కౌంట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సిఎక్స్ రిజిస్టర్ లో స్టోర్ చేసుకోవాలి. అంటే సిఎక్స్ అంటే కౌంటర్ రిజిస్టర్ అని చెప్పేసి అనుకున్నావు. ఆ కౌంటర్ రిజిస్టర్ లో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 5 టైమ్స్ షిఫ్ట్ అవ్వాలి ఒక బిట్ అనేది, అప్పుడు ఆటోమేటిక్ గా మూవ్ సిఎక్స్ 5 అని ఇవ్వాలి. అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ కౌంటర్ రిజిస్టర్ లో 5 అనే బిట్స్ ఉన్నాయి అని చెప్పేసి. నెక్స్ట్ ఏం చేస్తాం, మూవ్ ఏఎక్స్ సిఎక్స్ అని ఇస్తాం. అంటే ఏఎక్స్ లో ఉన్న డేటాని 5 టైమ్స్ 5 ఐఓఎల్ అని చెప్పేసి ఇస్తావు. ఐఓఎల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్స్ట్రక్షన్ మూవ్ ఏఎక్స్ పర్టికులర్ డేటా అని ఇచ్చానమ్మా. ఏదో ఒకటి ఏఎక్స్ లో 12H అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, మూవ్ సిఎక్స్ 05H అని ఇచ్చా. అంటే దీని మీనింగ్ ఏంటి, అన్ని టైమ్స్ కౌంట్ అవ్వాలి అని చెప్పేసి. సిఎక్స్ అంటే కౌంటర్ రిజిస్టర్ కాబట్టి అన్ని టైమ్స్ కౌంట్ అవ్వాలని ఇచ్చా. నెక్స్ట్ వన్ ఏంటి, ఇక్కడ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నా. ఎస్ఎల్ఎల్ అని ఇచ్చా, అంటే షిఫ్ట్ లెఫ్ట్ అని ఇచ్చా. ఇక్కడ ఏమని ఇవ్వాలి అంటే ఏఎక్స్ సిఎక్స్ అని ఇవ్వాలి. అంటే దీని మీనింగ్ ఏంటి, ఏఎక్స్ లో ఉన్న 12H అనే డేటా అనేది షిఫ్ట్ లెఫ్ట్ జరుగుతుంది. ఎన్ని టైమ్స్ జరుగుతుంది అంటే బై యూజింగ్ ద కౌంటర్ రిజిస్టర్ 5 టైమ్స్ జరుగుతుంది అని చెప్పేసి దాని మీనింగ్. 5 టైమ్స్ జరుగుతుందని చెప్పేసి దాని మీనింగ్. సో ఇలా షిఫ్టింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు కానీ, రొటేటింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు కానీ ఈ కౌంటర్ రిజిస్టర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి, డిఎక్స్ రిజిస్టర్ అంటే నథింగ్ బట్ ద డెస్టినేషన్ ఆర్ ఇంప్లిసిట్ ఆపరెండ్ అని చెప్పేసి అంటాం. డిఎక్స్ రిజిస్టర్ అనేది అంటే మనకి మేజర్ గా యూజ్ చేసేది వచ్చేసరికి దీన్ని అసెండింగ్ ఆపరేషన్స్ లో కానీ, లేదా డిసెండింగ్ ఆపరేషన్స్ లో, సార్టింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ డిఎక్స్ రిజిస్టర్ ని. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్స్ లో, మనకి సెగ్మెంట్ రిజిస్టర్స్ లో వచ్చేసరికి ఫస్ట్ వన్ కోడ్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్, ఎక్స్ట్రా సెగ్మెంట్ అని చెప్పేసి 4 టైప్స్ ఉన్నాయి టోటల్ గా. అంటే మనకి డేటా సెగ్మెంట్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక డేటా అనేది అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్ లో ఏం చేస్తున్నాం, పైన ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటాకి మనం ఇక్కడ పర్టికులర్ కోడ్ అనే రాస్తున్నాం. సేమ్ దీంట్లోనే స్టాక్ సెగ్మెంట్ అండ్ ఎక్స్ట్రా సెగ్మెంట్ అని చెప్పేసి అంటున్నాం. అంటే ఇక్కడ ఎక్స్ట్రా సెగ్మెంట్ అంటే ఏంటి, దట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ కాల్డ్ యాజ్ ఏ డేటా సెగ్మెంట్ రిజిస్టర్. అంటే మనకి ఏదైతే ఎక్స్ట్రా సెగ్మెంట్ ఉందో అది కూడా డేటా సెగ్మెంట్ రిజిస్టర్ లాంటిదే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, స్టాక్ సెగ్మెంట్ అంటున్నాం. అంటే దాంట్లో కూడా ఏం చేస్తాం, మనం ఎక్స్ట్రా సెగ్మెంట్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది వేస్తున్నాం మనం అక్కడ స్టాక్ సెగ్మెంట్ లో. సో అలా రాసుకోవచ్చు. అయితే మనకి 8086 మైక్రో ప్రాసెసర్ లో మనం ప్రోగ్రామ్ రాయడానికి మేజర్ గా తీసుకునేది ఏంటి, డేటా సెగ్మెంట్ అండ్ కోడ్ సెగ్మెంట్. అంటే డేటా సెగ్మెంట్ లో ఏం చేస్తున్నాం, మనకి కావాల్సిన డేటా అనేది అంటే పర్టికులర్ టాస్క్ పర్ఫామ్ చేస్తున్నాము. ఆ టాస్క్ పర్ఫామ్ చేయడానికి కావాల్సిన